హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అరగంట పాటు జర్నీ చేశాక కార్ ఆగగానే సాకేత్ బయట చూసి మైరా వైపు తిరిగాడు. దిగు అని మైరా చెప్పి సంజు దిగు అని దిగాక తను కూడా దిగింది. సంజయ్ అలానే చూస్తూ ఉండగా, ఇదే నా ఓల్డేజ్ హోమ్, ఇక్కడికి రెగ్యులర్గా వచ్చేదాన్ని, కానీ పెళ్ళయ్యాక ఒక్కసారి కూడా రాలేదు. ఏంటో ఏవేవో చికాకులు సమస్యలు అన్నీ చుట్టిముట్టినట్టు అనిపించేది. ఆ తర్వాత ప్రేమలో పడి రాలేకపోయాను. నిన్నొకసారి తీసుకొచ్చి అందరికీ పరిచయం చేసి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో తీసుకొస్తానని అస్సలు అనుకోలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ది బెస్ట్ ప్లేస్. మీ మనసుని మీకు తిరిగిస్తుంది, జ్ఞాపకాలు ఇస్తుంది. ట్రస్ట్ మీ లైఫ్లో ది బెస్ట్ డే అవుతుంది. పదండి లోపలికి అని కదిలింది. వెనకే ఇద్దరు కూడా వెళ్ళారు. మైరా వెళ్ళేసరికి ఒక్కరు కూడా కనిపించకపోవడంతో టైం చూసి, ఓహో లంచ్ టైం అయిందా, అప్పుడే పదండి అని మొహంలో చిన్నపాటి నవ్వుని కలిపి చెప్పి కదలడంతో వెనకే ఇద్దరూ వెళ్ళారు. డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళేసరికి అందరూ కళ్ళు మూసుకొని భోజనానికి ముందు మంత్రాన్ని పఠిస్తూ ఉండడంతో మైరా ఆగిపోయింది. ఇద్దరూ కూడా ఆగి అందరినీ చూశారు. ఒక్కరు కూడా కళ్ళు తెరచలేరు. అందరూ కళ్ళు మూసుకొని మంత్రాన్ని పూర్తిగా జపించిన తర్వాత అందులో ఒక తాత గట్టిగా గాడ్ బ్లెస్ యూ డాన్ అని అనగానే అందరూ గాడ్ బ్లెస్ యూ అని చెప్పారు. ఆ మాటతో మైరా పెదవుల మీద నవ్వు చేరి, నేను లేకపోతే సరే, ఉన్నప్పుడు నా వైపు చూసి చెప్పొచ్చుగా అని గట్టిగా అరిచింది. అందరూ తిరిగి చూసి డాన్ అంటూ ఎంతో సంతోషంతో కూర్చున్న చోటు నుండి లేవబోతుంటే, ఆగండి, ఎందుకు లేస్తున్నారు? భోజనం చేసేటప్పుడు మధ్యలో లేవకూడదని చెప్పానా? కూర్చోండి, అందరూ కూర్చోండి, మనం కబుర్లు తర్వాత చెప్పుకుందాం, ముందు భోజనం చేయాలి అని మైరా అనింది. డాన్ బాగున్నావా, నా దగ్గరికి రావా అని ఒక బామ్మ అడగడంతో, ఎందుకు రాను, ఖచ్చితంగా వస్తాను, అసలే మోస్ట్ సీనియర్వి, నీ దగ్గరికి రాకపోతే ఎలా అని మైరా దగ్గరికి వెళ్ళి 2 బుగ్గలు పట్టుకొని చెప్పి, ఇవాళ విశేషం ఉంది, నేను ఇదిగో మా ఆయన అని సంజయ్ చుట్టూ 2 చేతులు వేసి పట్టుకొని, నా మరిది అని సాకేత్ మరో చేయి పట్టుకొని, మేం ముగ్గురం కలిసి వడ్డించబోతున్నాం, మీరు తృప్తిగా భోజనం చేయాలి అని మైరా చెప్పి, సంజు సాకేత్ పదండి అని వెనుక రూమ్లోనే అన్నీ ఉంటాయి అని మైరా వెళ్ళేటప్పటికే అక్కడ వర్కర్స్తో పాటు అన్నింటినీ చూసుకుంటున్న ప్రగతి దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నారా ఆంటీ అని అడగగానే అటువైపు తిరిగి అందరినీ ఇన్స్ట్రక్ట్ చేస్తున్న ప్రగతి వెనక్కి తిరిగి, మైరా నువ్వా, భయపెట్టేశావు అని నవ్వి, ఏంటి సడన్ సర్ప్రైజ్, అది కూడా చాలా రోజుల తర్వాత అని అడిగింది. చాలా రోజుల తర్వాత కాబట్టే వచ్చాను, నాతో పాటు మా ఆయన అని సంజయ్ని పరిచయం చేసి, నా మరిది సాకేత్ అని సాకేత్ని కూడా పరిచయం చేసింది. ప్రగతి ఇద్దరి వైపు చూసి చిన్న స్మైల్ చేసి, అందరికీ భోజనాలు పెట్టేసి వచ్చేస్తాను, పాపం చాలామంది భోజనానికి ముందు టాబ్లెట్స్ వేసుకుంటారు కదా, ఆకలికి ఉండలేరు అని చెప్పింది. నేను వడ్డిస్తాను అని మైరా తీసుకొని, సంజు నువ్వు ఇది పెట్టు అని సాకేత్ నువ్వు ఇది తీసుకో అని ఇద్దరికి చెరొకటి అందించి, పదండి అని వర్కర్స్తో పాటు వెళ్ళి మైరా అందరికీ వడ్డించింది. అందరూ మరోసారి దేవుడికి దండం పెట్టుకొని మొదటి ముద్దని తీసుకొని మైరా వైపు చూశారు. మీ అందరి చేతిలో ఉన్న ముద్ద కానీ తింటే నా పొట్ట పగిలిపోతుంది, గప్చుప్గా ఫాస్ట్గా తినేయాలి, నేను మీతో కబుర్లాడాలి తెలుసా అని మైరా చెప్పగానే అందరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తినడం మొదలుపెట్టారు. తింటూ మైరా అందరితో చాలా జోవియల్గా మాట్లాడుతుంటే సంజయ్కి సాకేత్కి ఏదో తెలియని ఒక ప్రశాంతత చేరింది. ఏ బోండా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళావా అని అడగగానే ఆ బామ్మ మూతి తిప్పి, చాలా రోజులకొచ్చి ఇప్పుడు అడుగుతుంది అని అలకపోయింది. మైరా గట్టిగా నవ్వుతూ, ఏం చేయమంటావు, నీ మనవడు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు, మీరెవరిని గుర్తురానివ్వట్లేదు, అందుకే రాలేకపోయాను అని క్యూట్గా చెప్పింది. ఆ బామ్మ నవ్వేస్తూ, నిజంగానా అని అడిగింది. అవును, చాలా బాగా చూసుకుంటున్నాడు, సంతోషమేనా అని మైరా అడగగానే చాలా సంతోషం అని నవ్వుతూ తల ఊపింది. కానివ్వండి అని మైరా సంజయ్ దగ్గరికి వెళ్ళి, నచ్చిందా ఈ ప్లేస్ అని అడిగింది. మైరా ఎందుకు అందరికీ గుండు చేయించారు అని సాకేత్ అడిగాడు. అందరూ పెద్దవాళ్ళు కదా, చుట్టూ ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇక్కడ మాత్రమే కాదు ప్రతి చోట ఇలాగే చేస్తారు, వాళ్ళకి జడలు వేసుకోవడం అవన్నీ రావు, ఎందుకంటే అందరూ వయసైపోయిన వాళ్ళు, కొందరు ప్యారలైజ్డ్ కూడా ఉన్నారు, ఏ ఇబ్బంది లేకుండా నెలకోసారి బార్బర్ వచ్చి ట్రిమ్ చేసేస్తాడు, అలానే వీళ్ళకి బట్టలు కూడా బయట వెళ్ళేటప్పటికి వేరుగా తీసుకుంటాం, ఇక్కడ ఉన్నప్పుడు ఇలా
ఫ్రాక్స్ వేసుకుంటారు, ఫ్రీగా ఉంటాయని. మెడికల్ చెకప్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక ఫుడ్లో అయితే కాంప్రమైజ్ ఉండదు, అన్నీ జరిగిపోతాయి. కొందరు కొన్ని తింటారు, కొందరు కొన్ని తినరు, కాబట్టి ఎవరికి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళకి ఫుడ్ ఉంటుంది అని మైరా చెప్పింది. చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఈ ఏజ్లో నువ్వు ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం చాలా చాలా గ్రేట్ అని సాకేత్ అన్నాడు. హలో, అలా అనుకుంటే మామయ్య చాలామందిని చదివిస్తున్నాడు, మరి ఆ మాట ఏంటి? దానికి మీ అన్నయ్య కంటిన్యూ చేస్తున్నాడు, మరి అదేంటి? చదువు చాలామంది జీవితాన్ని బాగు చేస్తుంది. మన దగ్గర డబ్బు ఉంది, అలాంటప్పుడు సాయం చేయకపోతే ఎలా? లేని వాళ్ళకి సాయం చేయాలి. అన్నీ ఉన్నా చేయలేరు, మన దగ్గర ఉన్నప్పుడు చేస్తే తప్పేంటి? ఎవరు చేయకపోతే వీళ్ళంతా ఏం కావాలి? ఒక్కొక్కరు ఒక్కోలా సాయం చేస్తారు. ఇదిగో నేను ఇలాంటిదొకటి చూస్ చేసుకున్నాను. చాలామంది పేరెంట్స్ని చూసుకోవడం చాలా కష్టంగా భావిస్తారు. అలాంటి వాళ్ళకి మనం ఒక దగ్గరికి చేరిస్తే ఏమవుతుంది? పైగా నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోను. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలామంది కోటీశ్వర్లు కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఎంత కావాలన్నా ఇస్తామంటారు, కానీ నేను తీసుకోను, అవసరం లేదు. తల్లిదండ్రుల్ని చూసుకోవడం చేత కాదు, కానీ డబ్బులు ఇస్తానంటే ఎలా తీసుకుంటాను? వీళ్ళకి ఏం అవసరం లేదు. స్నాక్స్ కూడా ఎవరికి నచ్చింది వాళ్ళకి ఇక్కడికి వస్తాయి. ఏం తినాలి అనుకున్నా కాంప్రమైజ్ అవ్వరు. అప్పుడప్పుడు ఔటింగ్ కూడా ఉంటుంది. నేను రెగ్యులర్గా వచ్చేదాన్ని, కానీ పెళ్ళయ్యాకే రాలేదు. ఇవాళ మీతో కలిసి రావాలనిపించింది, వచ్చేశాను అని మైరా చెప్పి పక్కకి చూడగా సంజయ్ తనని అలాగే చూస్తూ ఉంటే ఏమైంది అని అడిగింది. సంజయ్ తల ఊపి అక్కడి నుండి బయటికి వెళ్ళడంతో మైరాకి అర్థమయ్యి అందరి వైపు చూసి తొందరగా కానివ్వండి అని చెప్పి సాకేత్ కొంచెం చూసుకో అని మైరా సంజయ్ దగ్గరికి వెళ్ళింది. చాలా పెద్ద గ్రౌండ్ ఉండటంతో పెద్ద పెద్ద చెట్లు ఉండడంతో ఆ చల్లని వాతావరణంకి అక్కడ ఉన్న బెంచ్ పైన వెళ్ళి సంజయ్ కూర్చోగా మైరా కూడా వెళ్ళి పక్కన కూర్చొని ఏమైంది, నచ్చలేదా, ఇంటికి వెళ్ళిపోదామా అని అడిగింది. సంజయ్ తల అడ్డంగా ఊపి లేదు, చాలా హాయిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంది అని అన్నాడు. మైరా నవ్వి సరే కాసేపు ప్రశాంతంగా ఉండు, ఇప్పుడే వస్తా అని మళ్ళీ వెళ్ళింది. అరగంట తర్వాత అందరూ ఆ చెట్టు కిందికి చేరిపోవడంతో మైరా అందరినీ చూసి ఏంటి విశేషాలు అని అడిగింది. అందులో నుండి విశాలాక్షి లేచి కొంచెం ముందుకి మెల్లగా నడుచుకుంటూ రావడంతో మైరా వెళ్ళి చెయ్యందించి ఏంటి ఐశ్వర్యరాయ్, ఈ మధ్య కొంచెం ఒళ్ళు చేసినట్టున్నావు అని అనగానే విశాలాక్షి కాస్తంత సిగ్గుపడుతూ చేశాను, కానీ ఎందుకు ఇన్ని రోజులు రాలేదు? చాలా రోజులైపోయింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ అబ్బాయి కాదు కదా ఆ రోజు నిశ్చితార్థంలో ఉంది అని అడిగింది. ఓ, మీకు తెలియదు కదా, ఏమైనా తెలివైన దానివే అని మైరా నవ్వి మీరు ఎంగేజ్మెంట్కి ఒక్కటే వచ్చారు, పెళ్ళికి కూడా వచ్చుంటే బాగుండేది, నా పెళ్ళి పీటల మీద ఆగిపోయింది అని అనగానే అయ్యో అని అందరూ ఒకేసారి అనడంతో నేను చాలా పాపం కదా, ఆ టైంలో ఇదిగో ఈ మనవడు నా దగ్గరికి వచ్చి తాళి కట్టేశాడు, నన్ను భలే చూసుకుంటున్నాడు తెలుసా అని మైరా చెప్పగానే అందరూ సంజయ్ వైపు చూసి చాలా సంతోషించారు. విశాలాక్షి సంజయ్ వైపు చూసి దగ్గరికి పిలిచింది. సంజయ్ వెళ్ళడంతో విశాలాక్షి చేయి పట్టుకొని మా డాన్ చాలా మంచిది, నువ్వు ఇంకా మంచివాళ్ళ ఉన్నట్టున్నావు, ఇక మీద నువ్వు కూడా వస్తావా అని అడిగింది. సంజయ్ నవ్వుతూ తల ఊపడంతో అందరూ చాలా సంతోషించారు. ఆ తర్వాత అందరూ మాట్లాడుకోవడమే కాకుండా విపరీతమైన కబుర్లు చెప్పుకొని నవ్వుకుంటూ గేమ్స్ కూడా ఆడారు. అటు సంజయ్ సాకేత్ కూడా వాళ్ళల్లో కలిసిపోయి చాలా సరదాగా గడిపారు. దాదాపు అందరూ మరో అరగంట పాటు గడిపాక ఇంకేంటి తెలియకుండానే 4 అయిపోయింది, మేం బయలుదేరుతాం, ఇక మీద వారం వారం వస్తూ ఉంటాను అని మైరా చెప్పింది. అందరూ గుసగుసలాడుకోవడం చూసి ఓయ్ ఏం చేస్తున్నారు, నాకు చెప్పకుండా ఏం మాట్లాడుకుంటున్నారు అని మైరా అడిగింది. మీరు అటు తిరగండి అని ముగ్గురిని అటు తిరగమని చెప్పడంతో ప్రగతి నవ్వి తిరగండి ఏదో చేస్తారిప్పుడు అని అనగానే ముగ్గురు నవ్వుకొని మరోవైపు తిరిగారు. అందరూ కలిసి 10 నిమిషాల తర్వాత ఇటు తిరగండి అని చెప్పారు. ముగ్గురు తిరగగానే అందరూ కలిసి ఒక కర్చీఫ్లో వాళ్ళ దగ్గర ఉన్న కొంచెం కొంచెం డబ్బులు పోగు చేసి ఆ మూటని తీసుకెళ్ళి మైరా చేతుల్లో పెట్టి ఇది ఈ పుట్టింటి తరపు నుండి మా మనవరాలికి ఇస్తున్నది, ఈ డబ్బుల నుండి కొంత డబ్బులు తీసి మా మనవాళ్ళిద్దరికీ మంచి బట్టలు కొనివ్వు, నువ్వు ఒక మంచి పట్టు చీర కొనుక్కో అని చెప్పారు. మైరా నవ్వుతూ తల ఊపగా పర్లేదు అని సంజయ్ అన్నాడు.
ఏం కాదు, ఇవి మేం కష్టపడి సంపాదించిన డబ్బులు బాబు. ఇక్కడ మేము స్వెటర్లు కుడతాము, పువ్వులు తయారు చేస్తాము, బట్టలు కుడతాము, మొక్కలు కూడా పెంచుతాం. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తాం. ఇవన్నీ చేస్తే మాకు డబ్బులు వస్తాయి. అవన్నీ దాచిపెట్టుకుంటాం. మా డబ్బులు ఇక్కడ ఎవరికి వాడలేం కదా, అవి అలానే ఉన్నాయి. అందుకే ఇప్పుడు మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నా మా డాన్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇచ్చేశాం. వద్దని చెప్పొద్దు, బాధపడతాం అని చెప్పారు. లేదు, నేను ఇవ్వను, నేను తీసుకుంటాను అని మైరా ఎంతో ఇష్టంగా చెప్పడంతో అందరూ చాలా సంతోషించారు. అందరితో మరో 10 నిమిషాల పాటు మాట్లాడి బాయ్ చెప్పి ప్రగతితో పాటు బయటికి నడిచాడు. మైరా ప్రగతి చేయి పట్టుకొని, ఆంటీ అంతా ఓకే కదా, ప్రెజెంట్ ఏ ప్రాబ్లం లేదుగా అని అడిగింది. అలాంటిదేమీ లేదు, నువ్వు టెన్షన్ పడకు, మనకి ఇంకో 1 మంత్ వరకు చిన్న సమస్య కూడా లేదు, అన్నీ స్టాక్ ఉన్నాయి, ఎక్కువ ఆలోచించకు అని ప్రగతి చెప్పడంతో సంజయ్ కారులో డాష్బోర్డ్లో నుండి ఎప్పుడూ మెయింటైన్ చేసే ఒక చిన్నపాటి బ్యాగ్ని బయటికి తీసి అందులో నుండి చెక్ తీసి సమ్ అమౌంట్ రాసి ఆ చెక్ని మైరా చేతికిచ్చి ఇవ్వు అని అన్నాడు. లేదు పర్లేదు, ప్రెజెంట్ ఏ ప్రాబ్లం లేదు, డోంట్ వరీ అని మైరా చెప్పింది. ఇవ్వు అని సంజయ్ అనడంతో మైరా కాస్త మొహమాట పడుతూనే ప్రగతి చేతికిచ్చింది. ఇక మీద ఎవ్రీ మంత్ ఫండ్స్ వస్తాయి, నేను గమనించాను. బిల్డింగ్ కొంచెం ఓల్డ్ అవుతుంది, దాన్ని కాస్త రెనోవేట్ చేయించండి. అలానే ఏవైనా ఇబ్బందులుంటే అవి కూడా నాకు చెప్పండి అని నేను చేయిస్తాను. ఇక మైరా ఎప్పట్లానే చూసుకుంటుంది, దానికి దీనికి ఏ సంబంధం లేదు. ఇది మా పూర్తి కుటుంబం తరపు నుండి ఇక మీద ఇదే కంటిన్యూ అవుతుంది అని చెప్పాడు. ప్రగతి తల ఊపి 2 నిమిషాలు మాట్లాడి ముగ్గురిని పంపించి లోపలికి వెళ్ళింది. సాకేత్ డ్రైవ్ చేస్తూ, మైరా థ్యాంక్ యూ సో మచ్, నాకు మాత్రం భలే నచ్చింది. మధ్యలో మనందరం ఆడుకున్నాం కదా, అదైతే ఇంకా నచ్చింది అని చెప్పాడు. మైరా హ్యాపీ ఫేస్తో పక్కనే ఉన్న సంజయ్ చేపట్టుకొని, మరి నీకు అని అడిగింది. సంజయ్ చిన్న స్మైల్ చేయడంతో మైరా మెల్లగా సంజయ్ చేతిని వదిలి విండో నుండి బయటికి చూస్తూ, నిన్నేదో విధంగా డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను సంజు, ఏవేవో ప్రయత్నాలు, కానీ ఒక్కటి కూడా నిన్ను నార్మల్ చేయట్లేదు. అసలు నువ్వు మనసులో అంతగా ఏం ఆలోచిస్తున్నావో, దేని గురించి ఎక్కువ మదన పడుతున్నావని నాకు అర్థం కావట్లేదు. కీర్తన అక్క గురించి ఆలోచిస్తున్నావా, లేక సిరి గురించి ఆలోచిస్తున్నావా, లేదా తర్వాత అసలు ఏం చేయాలో అని ఆలోచిస్తున్నావా, నాకు అర్థం కావడం లేదు. ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ చేస్తూ నేను మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదని నువ్వేమైనా అనుకుంటున్నావేమోనని ఎక్కువ ఆలోచిస్తున్నాను. నేను చేసే పిచ్చి ప్రయత్నాల వల్ల నీకు ఇంకా విసుగొస్తుందేమోనని బెంగగా ఉంది అని మైరా ఆలోచిస్తూనే ఉండగా ఇంటికి చేరుకున్నారు. సాకేత్ కార్ దిగుతూ, మైరా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పడంతో మైరా తల ఊపి దిగుతూ, సంజు దిగు అని చెప్పింది. అప్పటికే కాస్త పొద్దుపోవడంతో ఇంట్లోకి చేరుకోగానే వాణి ఎదురు వెళ్ళి, ఎక్కడికి వెళ్ళావురా, మధ్యాహ్నం మీరు అన్నం కూడా తినలేదు అని అడిగింది. ఫ్రెష్ అయ్యాక తింటాంలే అత్తయ్య అని మైరా చిన్నపాటి నవ్వుతో చెప్పి రూమ్లోకి వెళ్ళింది. సంజయ్ వాణి వైపు కూడా చూడకుండా అలా వెళ్ళిపోతూ ఉండడంతో వాణి అలాగే చూస్తూ, ఎవరై ఉంటారో, చనిపోయింది, ఇంతలా దిగులు పడుతున్నాడు, నాకు తెలియకుండా ఎవరు అని అనుకుంటూనే ఆలోచనల్లో పడింది. అమ్మా అని వాణి ఆలోచనలకి విరామం ఇస్తూ పిలిచాడు సాకేత్. చెప్పు నాన్న అని వాణి అడగడంతో, నేను డాడీతో మాట్లాడాలి అని సాకేత్ అన్నాడు. వాణి ఆశ్చర్యపోయి సంతోషంతో, నిజంగానా, నిజంగా మాట్లాడతావా అని అడిగింది. అవును, కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను అని సాకేత్ వెళ్ళడంతో వాణి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అదే హ్యాపీ ఫీల్తో రాజ్ కుమార్కి విషయం చెప్పడం కోసం అక్కడి నుండి వెళ్ళింది. సంజు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, భోజనం చేశాక పడుకుందు అని మైరా చెప్పడంతో సంజయ్ తల ఊపి నిమిషం తర్వాత తల ఎత్తి మైరా వైపు చూసేటప్పటికే తనని చూస్తూ ఉండడంతో, ఇలారా అని సంజయ్ పిలిచాడు. మైరా లేచి సంజయ్ దగ్గరికి వెళ్ళి నిలబడింది. సంజయ్ తల పైకెత్తి తన ముందు నిలబడ్డ మైరాని చూస్తూ, పక్కన కూర్చో అని అన్నాడు. పర్వాలేదు అని మైరా మొహమాటంగా అనింది. సంజయ్ మైరా చేతిని పట్టుకొని చిన్న ముద్దు పెట్టి థ్యాంక్ యూ అని చెప్పాడు. మైరాకి ఆ ఒక్క మాటలో ఏదో తెలియని ఒక ప్రశాంతత దొరికినట్టు అనిపించింది. నా కోసం నువ్వు చాలా చేస్తున్నావురా, నా మూడు మార్చడం కోసం బయటికి తీసుకెళ్లావని నాకు తెలుసు. నీ ప్రయత్నం వృధా పోలేదు, చాలా హాయిగా అనిపించింది. అక్కడ ఉన్నంతసేపు నాకేమీ గుర్తు రాలేదు. ఇదంతా కేవలం నీ వల్లనే అని సంజయ్ చెప్పాడు. మైరాకి కళ్ళల్లో నీళ్లు తిరిగి భయం వేసింది. సంజు, నేను చేస్తున్న ఈ ప్రయత్నాలు నీకు విసుగు తెప్పిస్తాయేమో అనిపించింది.
నా నాన్న నన్ను వదిలేయచ్చు కదా అని నువ్వెక్కడనుకుంటావేమోనని చాలా బెంగగా అనిపించింది. కానీ అలా చూస్తూ ఉండలేకపోతున్నాను. ఏదో చేయాలి, ఇంకేదో చేయాలి, నువ్వు ముందులా ఉండాలని అనిపించడంతో ఇవన్నీ చేస్తున్నాను. ఒక్కసారి వద్దు అనిపించినా ఒక్కోసారి పర్వాలేదు, తిట్టుకున్నా పర్వాలేదు అన్న ఫీలింగ్ కలుగుతుంది అని మైరా చెప్పింది. సంజయ్ మైరా చేతిని వదిలి తన చుట్టూ చెయ్యేసి తన కడుపులో మొహాన్ని దాచేసి ఒక నిట్టూర్పు వదిలి, చెప్పాను కదా, ఎక్కడి నుండి మొదలు పెట్టాలో తెలియడం లేదు, అందుకే ఆలోచిస్తున్నాను. ఆ రోజు సిరి మాట వినడం వల్ల ఈరోజు మరో ప్రాణం పోయింది. దీనంతటికీ కారణం నేనేనా అని అనిపిస్తూ ఉంటే బాధగా ఉంది. అంకుల్కి ఉన్న ఒక్కగానొక్క బంధాన్ని కూడా నేను దూరం చేసేశాను అని అనిపిస్తుంది. అందుకే మునుపటిలా ఉండలేకపోతున్నాను. ఇకపోతే నీకు నేను ఒక క్లారిటీ ఇవ్వాలి అని మైరాని వదిలి తలెత్తి తన వైపు చూసి కూర్చో అని తన చెయ్యి పట్టుకోవడంతో మైరా సంజయ్ పక్కన కూర్చుంది. సంజయ్ మైరా వైపు చూస్తూ, నాకు కీర్తన అంటే చాలా ఇష్టం, అందుకే ఇంతలా బాధపడుతున్నాను. తనతో పాటు వెంటనే సిరి గుర్తొచ్చి ఇంకా మదనపడ్డాను. అందుచేత నిన్ను పట్టించుకోను అని కాదు, వదిలేస్తున్నాను అని కాదు. ఆ ఇష్టం వేరే మైరా. నీకు చెప్పాను కదా, నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నేను డిసైడ్ అయిపోయాను. ఇక కీర్తనని నేను మరో ఉద్దేశంతో చూడనని. అలాగే ఈ రోజు వరకు ఉన్నాను, ఇక మీద కూడా ఉంటాను. కానీ కీర్తన ఏంటో నాకు తెలుసు కదా, తను మంచిది. అలాంటి తనకి ఇలాంటి ఒక చావు. అంతకుముందు సిరి కారణంగా హ్యాపీగా ఉండాల్సిన లైఫ్ 4 గోళ్ల మధ్యనే గడిచిపోయింది. ఇవన్నీ తట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అందుకే వీక్ అయిపోయాను. అంతేకాని నీకంటే నాకు కీర్తన ఎక్కువ ఇష్టమని, తన మీద ఎక్కువ ప్రేమ ఉందని, అందుకే ఇలా అయిపోతున్నానని కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు వేరు, కీర్తన వేరు. మా నాన్నకి మా అమ్మ ఎలానో నాకు నువ్వలా. ఇక కీర్తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పలేను, అలా అని ప్రేమిస్తున్నానని కూడా చెప్పను. రెండింటికి మధ్యలో నీ దగ్గర లైన్ క్రాస్ అయినట్టు నేను ఎప్పుడూ కీర్తన దగ్గర అలా ప్రవర్తించలేదు. చెప్పాను కదా, అందుకు ముందే నుండే నువ్వంటే నాకు కొంచెం ఇష్టం ఉందని. బహుశా ఎటూ తేల్చుకోలేక కీర్తనతో క్లోజ్ అవ్వలేకపోయినట్టున్నాను. ఏదీ నేను అనుకుని చేసింది కాదు, అనుకోకుండా జరిగినవి. అప్పుడు ఇప్పుడు కూడా నేను నీ మనసుని పూర్తిగా చదవలేకపోవచ్చు, కానీ ఒక భార్యగా నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నేను గ్రహించగలను. ఎంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతావో నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు ఈ క్లారిటీ కూడా నాకు కీర్తన కన్నా నువ్వెక్కువ అని చెప్పడం కోసం కాదు, అదే నిజం అని సంజయ్ చెప్పాడు. మైరా సంజయ్ భుజం మీద వాలి తన చేతి 5 వేళ్లలో తన వేళ్లని కలిపి గట్టిగా పట్టుకొని, అవును, ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యాను. ఏదో తెలియని బాధ. కానీ నాకు తెలుసు, నన్ను నేను ఎప్పుడూ సెకండ్ ప్లేస్లోనే చూసుకుంటున్నాను, ఇప్పటికి కూడా. అయినా కూడా ఒక్కొక్కసారి అలా ఫీల్ అయిపోతాను. కానీ వెంటనే నన్ను నేను అర్థం చేసుకుంటాను. నువ్వు నాకు క్లారిటీ ఇవ్వాల్సిన పని లేదు సంజు అని మైరా చెప్పింది. మైరా, చాలామంది జీవితాల్లో పాస్ట్ అనేది ఉంటుంది, కానీ పెళ్ళయ్యాక ముందు ఎవరైతే మన లైఫ్లో ఉన్నారో వాళ్ళని ప్రేమించరు. కేవలం వాళ్ళు బాగుండాలని మాత్రమే కోరుకుంటారు. పెళ్లి చేసుకున్న భార్యని ప్రేమిస్తారు. ఎంత అంటే ముందు ప్రేమించిన వాళ్ళకన్నా కూడా చాలా ఎక్కువగా. ఎందుకంటే భార్య చూపించే ప్రేమలో అన్నీ దొరుకుతాయి. సంతోషాలు, చిన్న చిన్న గొడవలు మాత్రమే కాదు, అవి ముందున్న వాళ్ళతో కూడా మనకు జరుగుతాయి. కానీ అమ్మలా చూసుకోవడం, కష్టాల్లో తోడుగా ఉండడం, మనం వీక్ అయ్యేటప్పుడు డౌన్ కాకుండా చూడడానికి ప్రయత్నించడం, అంతెందుకు ఒక రాజులా చూడడం, ఇవన్నీ కేవలం ఒక తల్లి చేయగలదు, తర్వాత భార్య మాత్రమే చేయగలదు. అలాంటి నీకు నేను 2వ స్థానం ఎలా ఇస్తాననుకుంటున్నావు? ఇంతవరకు నేను అలా చూడలేదు, చూడను కూడా. నువ్వు కూడా నిన్ను అలా చూసుకోవద్దు. నా ఫస్ట్ ప్రయారిటీ నువ్వు. కాకపోతే ఒక్కసారిగా అన్నీ మీద పడినట్టు అనిపించింది. ఎంతో కష్టపడి ఒక ఊబిలో నుండి బయటపడ్డ నేను మళ్ళీ అదే ఊబిలో పడిపోతున్న ఫీలింగ్ కలిగింది. ఆ రోజు నీకు తెలియకుండానే నువ్వు నాకు సాయం చేస్తే ఈరోజు నా పక్కనే ఉండి నాకు ధైర్యం ఇస్తున్నావు. ఇంకెప్పుడు నువ్వు తక్కువగా చూసుకొని చూడొద్దు. ముఖ్యంగా నేను నీ ముందున్నప్పుడు నాకు నచ్చదు అని సంజయ్ చెప్పాడు. మైరా కన్నీళ్లు తుడుచుకొని చిన్నగా తల ఊపింది. మైరా, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానని ఇంతవరకు నీకు క్లియర్గా చెప్పలేదు, చేతల్లో చూపించలేదు కూడా. అందుకు నాకు అవకాశం రాలేదు. ఇకపోతే పెళ్ళయ్యాక మన మధ్య 100 సమస్యలు. అందుకే ప్రాపర్గా చూపించడానికి నాకంటూ ఒక సిచ్యువేషన్ కూడా దొరకడం లేదు. కానీ నువ్వు దొరికిన దాంట్లోనే నా ప్రేమని వెతుక్కొని నన్ను ఈ విధంగా ప్రేమిస్తున్నావు. కానీ ఏదో ఒక రోజు నా ప్రేమ ఏంటని నీకు పూర్తిగా చూపిస్తాను. ఆ రోజు నువ్వే అంటావు, సంజయ్ లైఫ్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఇంకెవ్వరూ లేరు, రారని అని చెప్పాడు. మైరా ఏం మాట్లాడకుండా 5 నిమిషాల పాటు అలాగే సైలెంట్గా ఉండి, వెళ్ళు, ఫ్రెష్ అవ్వు అని చెప్పింది.
సంజయ్ కూడా లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికే మైరా భోజనంతో సిద్ధంగా ఉండడంతో నువ్వు కూడా ఫ్రెష్ అవ్వచ్చు కదా అని అన్నాడు. చాలా లేట్ అయింది సంజు, నువ్వు పొద్దున ఎప్పుడో తిన్నావు, ముందు తినేసేయ్, నాకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని మైరా చెప్పడంతో సంజయ్ ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. మైరా పక్కనే కూర్చొని భోజనం కలుపుతూ ఉంటే నేనే తింటాను, వెళ్ళి ఫ్రెష్ అవ్వచ్చు కదా అని సంజయ్ చెప్పాడు. నాకు నీ మీద నమ్మకం లేదు, 2 ముద్దలు తిని వదిలేస్తావు, ప్లీజ్ కొంచెం నువ్వు నార్మల్ అయ్యావని నాకు అనిపించే వరకు నేను చెప్పినట్టు విను, సాటిస్ఫై అవుతాను అని మైరా చెప్పింది. సంజయ్ ఇంకేం మాట్లాడకుండా మైరా తినిపిస్తూ ఉంటే తింటూ మైరాని అలాగే చూస్తూ మైరా అని పిలిచాడు. చెప్పు అని మైరా అడిగింది. నాకు ఈరోజు నువ్వు కావాలి అని సంజయ్ తన చేతిని పట్టుకొని చెప్పాడు. అన్నం కలుపుతున్న మైరా ఒక క్షణం ఆగి వెంటనే అని చాలా మామూలుగా అనింది. అర్థమైందా నీకు అని సంజయ్ అడిగాడు. మైరా అన్నం కలుపుతూనే అన్నీ బాగుంటే నిన్న రాత్రి మనిద్దరికి ఫస్ట్ నైట్ జరిగేది అని సంజయ్కి తినిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 16K ఫ్యామిలీ అయింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. కంగ్రాచ్యులేషన్స్ టు అస్. అసలు ఎంత హ్యాపీగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. 16K అలా దాటగానే కంగ్రాచ్యులేషన్స్ అంటూ ఎంతమంది కమెంట్స్ చేశారో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నిజంగా అంతలా పట్టించుకుంటున్నందుకు. యాక్చువల్లీ నా హెల్త్ అస్సలు బాగోలేదు, పూర్తిగా డౌన్ అయిపోయింది. బట్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. బికాజ్ నా తరపు నుండి మీరే అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అదేదో చెప్పలేని ఒక హ్యాపీనెస్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. 16K అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఫ్యామిలీ, చాలా చాలా పెద్ద ఫ్యామిలీ. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే ఫాలో అవ్వకపోయినా స్టోరీని రీడ్ చేస్తూ మన ఫ్యామిలీలో ఏదో విధంగా మనతో ఉన్నందుకు వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. అసలు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా 1 ఇయర్ కాలేదు, 1 ఇయర్ కావడానికి దగ్గరలో ఉన్నాం. ఈ టైంలో ఇలా ప్రతిసారి 1000 పెరిగినప్పుడు ఆ ఖుషి నార్మల్గా ఉండదు. అరే మనల్ని ఇష్టపడి ఇంతమంది మనతో చేరుతున్నారు, జాయిన్ అవుతున్నారు, ఒక ఫ్యామిలీ క్రియేట్ అవుతుంది అనే హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే ఈ అప్డేట్ ఈ పార్టీ కింద అనమాట, అందుకే 21 minutes ఇచ్చాను. ఐ హోప్ మీరు హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటున్నాను. సో చాలామంది అడిగారు మైరా ఎప్పుడు ఓల్డేజ్ హోమ్కి వెళ్తుంది అని. చూసారు కదా మనకి ఎలాంటి టైంలో మైరా అందరినీ తీసుకొని వెళ్ళిందో. సో ఇదే కరెక్ట్ టైం అనుకుంటున్నా. సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా వెళ్తారు, బాధలో వెళ్ళి వాళ్ళ ప్రేమని హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకొని ఒక హ్యాపీ ఫేస్తో బయటికి రావడం అన్నది చాలా బాగుంటుంది కదా. సో మైరా అదే చేసింది. తన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉంది ఏదో ఒకటి. సో ప్రేమించే వ్యక్తి ఉన్నప్పుడు అది ఏ రిలేషన్లో అయినా సరే మన కోసం ఏదైనా చేయడానికి వెనకాడకుండా ఉన్నారు అంటే ఆ రిలేషన్ని అస్సలు మీరు పోగొట్టుకోవద్దు. బికాజ్ అది ఫ్రెండ్స్ కావచ్చు, లవర్స్ కావచ్చు, పెళ్ళి తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, అమ్మ పిల్లలు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైనా పర్వాలేదు. మన కోసం ఎవరైనా ఏదైనా చేస్తుంటే ప్లీజ్ దాన్ని ఐడెంటిఫై చేయండి. దాన్ని ఇది మన కోసమే చేస్తున్నారు కదా అని గుర్తించండి చాలు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మీ దగ్గర నుండి ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయరు. సో ఇక్కడ మైరా సంజయ్ లవ్ని అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ తన ప్రేమని మాత్రం సెల్ఫ్లెస్గా పంచింది. సో అలా అన్నమాట. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ చాలా మంచిగా అనిపించాయి. అసలు పూజా వాయిస్లో అంటే పూజా క్యారెక్టర్ నా వాయిస్లో చాలా బ్యూటిఫుల్గా ఉందన్నారు. నీతో నా పయనంలో హరిత గుర్తొచ్చిందన్నారు. ఇకపోతే రేవంత్ అలా నాటీగా బిహేవ్ చేయడం, జెల్లెస్ చూపించడం చాలా క్యూట్ ఉందన్నారు. చెప్పాను కదా ఒక సింపుల్ స్టోరీ, సింపుల్ లవ్ వాళ్ళ మధ్య, బట్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో కొద్ది రోజులు మీరు నిజంగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఆ స్టోరీని. మధ్య మధ్యలో అబ్బా అనిపించినా సరే అంతలోనే రేవంత్ అండ్ పూజ మీ మూడ్ని మొత్తం మార్చేస్తూ ఉంటారు. సో మీకు ఆ స్టోరీ ఖచ్చితంగా నచ్చుతుందన్న హోప్తోనే నేను స్టార్ట్ చేశాను వద్దు వద్దు అనుకుంటూ. సో ఇప్పుడు మీ లవ్ అండ్ ఎఫెక్షన్ చాలా మంచిగా ఉంది, ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఇస్తానా అని. అండ్ స్టోరీ ఆగకుండా వస్తూనే ఉంటే బాగుండు అని కూడా అన్నారు. కాంప్లిమెంట్ చిన్నది కావచ్చు, బట్ నా దృష్టిలో చాలా చాలా పెద్దది. థ్యాంక్ యూ సో మచ్.
ఇకపోతే అంతే ముచ్చట్లు మనం మధ్యాహ్నం రేవంత్ అండ్ పూజతో కలుసుకుందాం. వన్స్ అగైన్ 16K ఫ్యామిలీ అయినందుకు కంగ్రాచ్యులేషన్స్ టు అస్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రత్యేకించి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అంతే ముచ్చట్లు మనం నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.